దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము పరమగీతము 2వ అధ్యాయము. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చేయి నా తల క్రిందనున్నది. కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆలకించుడి. నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. అదిగో మన గోడకు వెలిగా అతడు నిల్చుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు. కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసియున్నవి. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలనాశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టియున్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను. పద్మముల్లన్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు ఇర్రివలెను, లేడి పిల్లవలెను. కొండ బాటల మీద త్వరపడి రమ్ము. ఆమెన్.